హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నిఖిత, ఎంపీటీ ఆర్థో, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్, మోక్షిత హాస్పిటల్, హనంకొండ. సో, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ టెన్నిస్ ఎల్బో గురించి చూశారు కదా! ఈ వీడియోలో వచ్చేసి ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఫర్ టెన్నిస్ ఎల్బో. టెన్నిస్ ఎల్బో అంటే మన ఫోర్ ఆర్మ్‌కి వచ్చే ఎక్స్టెన్సార్ మజిల్స్ యొక్క టెండాన్ ఇంజ్యూరీ అవ్వడం దాన్ని టెన్నిస్ ఎల్బో అని అంటారు. పెయిన్ అనేది ఎల్బో రీజియన్‌లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు దానివల్ల మనం చేయకూడని యాక్షన్ ఏంటి అన్నది చూద్దాము. ఎక్కువగా ప్రొనేషన్ పొజిషన్‌లో అంటే ఈ పొజిషన్‌లో ఎక్కువ హ్యాండ్‌ని ప్లేస్ చేయొద్దు. మాక్సిమం ఇలా రిలాక్స్డ్ పొజిషన్‌లో పెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్ మూవ్‌మెంట్స్ లేకపోతే వ్రిస్ట్ యాక్టివిటీస్ ఏవైనా సరే వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఈ చెయ్యిని తల కింద పెట్టుకొని పడుకోవడము, అలాంటి మూవ్‌మెంట్స్ ఏమైనా ఉన్నా, లేదంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, లేదా ఇలా బాల్ త్రో చేసే యాక్టివిటీస్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటిని అవాయిడ్ చేసుకోవాలి. ఇవి చేయకూడని పనులు. తర్వాత మనం ట్రీట్మెంట్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా టెన్నిస్ ఎల్బో బ్రేస్ అన్నది దొరుకుతుంది. ఈ బ్రేస్ అనేది పెట్టుకొని ఉండాలి. దీంతో మనకి పెయిన్ అన్నది రిలీఫ్ అవుతుంది అండ్ మనకి ఎక్స్టెన్సార్ మజిల్స్ యాక్షన్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేస్ పెట్టుకోవడం. సెకండ్ వన్ వచ్చేసి ఐస్ అప్లికేషన్. డైలీ ఒక 4 to 5 టైమ్స్ వరకు ఐస్ అనేది రిపీటెడ్గా అప్లై చేస్తూ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ థెరపీ. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఫిజియోథెరపిస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళని కన్సల్ట్ చేసి అల్ట్రాసౌండ్ చేయించుకోండి పెయిన్ రిలీఫ్ కోసం. ఇంకా టెన్స్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. తర్వాతకు వచ్చేసి స్ట్రెచ్చింగ్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఇలా పైకి అనుకోవడం, తర్వాతకి సేమ్ రివర్స్లో పెట్టేసి ఇలా కిందకి అనుకోవడం. ఇవి పెయిన్ రిలీఫ్ కోసం యూజ్ అవుతుంది. పెయిన్ అన్నది ఒక 20 days తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాతకి ఈ స్ట్రెచ్ కూడా చేసుకోవచ్చు, ఎక్స్టెన్సార్ స్ట్రెచ్. సో ఇవన్నీ పెయిన్ రిలీఫ్ కోసం. ఒక 20-30 days తర్వాత ఎప్పుడైతే పెయిన్ కొంచెం తగ్గినట్టు అవుతుందో అప్పుడు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ముందే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, పెయిన్ అన్నది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం రిలాక్స్డ్ పొజిషన్లో పెట్టి రెస్ట్ ఇచ్చేసేయండి ఐస్ పెట్టుకొని. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ఇలా ఏదైనా చిన్న వెయిట్ తీసుకోండి. వెయిట్ తీసుకొని మన ఫోర్ ఆర్మ్ మొత్తం రెస్టింగ్లో ఉంచాలి. రెస్టింగ్లో ఉంచి ఓన్లీ రిస్ట్ మాత్రమే పైకి కిందికి ఈ మూమెంట్ అన్నది చేసుకోండి. సేమ్ మళ్ళీ మిడ్ ప్రోన్ పొజిషన్లో పెట్టి రిస్ట్ని మాత్రం పైకి కిందికి ఇలా ఒక 10 to 20 రెపిటేషన్స్ వరకు చేసుకోవచ్చు. తర్వాతకి సేమ్ రెస్టింగ్ పొజిషన్లో ఉంచి సుపైనేషన్, ప్రొనేషన్ ఇలా ఈ ట్విస్టింగ్ మూమెంట్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే పెయిన్ తగ్గిన తర్వాతకి సేమ్ దాన్ని రివర్స్ పొజిషన్లో పెట్టి కూడా పైకి కిందికి ఇలా ఈ 4 స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు. తర్వాతకి ఇంకా కూడా మీకు ఇబ్బంది అయిందనుకోండి, మన బైక్ అన్నది ఆఫ్ చేసి హ్యాండిల్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పైకి కిందికి అనే మూమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీకు ఎక్స్టెన్సార్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతాయి. వన్స్ స్ట్రెంగ్త్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అన్నది ఉండదు. సో ఇది టెన్నిస్ ఎల్బోకి పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఇంకా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.